तु पूज्यन्ते रमन्ते तत्र देवताः. ఈ సినిమాకి డిఓపి మృదుల్ సుజిత్ వెరీ ఫోకస్డ్ ఉంటుంది వర్క్ మీద, వెరీ ఫోకస్డ్. టీంని అలాగే సెట్ చేసుకుంటుంది. ఆవిడ డేలో ఫోన్ చూసేదే ఉండదు అసలు. ఆవిడ షూటింగ్ స్పాట్కి వచ్చిందా టిల్ ప్యాకప్ వరకు ఓన్లీ వర్క్ వర్క్ వర్క్. అంటే మృదుల్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్స్ వీ గాట్ ఫర్ పరదా. ఈ సినిమాని అర్థం చేసుకుని, ప్రతి క్యారెక్టర్ని అర్థం చేసుకుని, ఆ వర్డ్ అర్థం చేసుకుని ఎంత మంచిగా ఆ సినిమాని క్యాప్చర్ చేశారు అన్నది నేను అసలు మాటలో చెప్పలేను. మృదులు నేను వీ హ్యాడ్ ఎ ప్రీ విజువలైజేషన్, అంటే ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ లొకేషన్కి వెళ్ళి ప్రతిదీ సెల్ ఫోన్లో చూసుకొని ఫ్రేమ్ చేసుకుంటాం. As a DOP, it was very challenging for her to communicate the characters' expressions and all to the audience through Parda, and she did a great job. And the overall look of the film, edaithe undo, that is definitely the credits to Mridul Andi. The palette that she has set, the frames, you will see like some brilliant frames over there. ఏదో పెట్టాలి ఇక్కడ బ్యూటిఫుల్ షాట్ ఉంది పెట్టాలి అని కాకుండా వీ హ్యాడ్ ఎ వెరీ ఇంటెన్స్ డిస్కషన్ ఆన్ ఎవ్రీ ఫ్రేమ్. బేసికలీ నాకు అందుకనే నచ్చింది, షీ హ్యాడ్ లాట్ ఆఫ్ పేషెన్స్. I think this is the first time I'm working with a DOP who's a woman, and I feel like it really helps to have eyes that are of a woman, and I think that's helped the film a lot. Every day when I went on set, there were a lot of women. I think that really helped. ధర్మేంద్ర గారు నాకు 10-12 ఇయర్స్ నుంచి నాకు ఆయనతో ర్యాపో అండి. ధర్మేంద్ర ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా పనిచేస్తాడండి. ఒక డైలాగ్లో ఒక 10 మాటలు ఉంటే ఆయన ఎడిట్లో అవసరమైతే అందులో 2-3 మాటలు కూడా తీసేస్తారండి. ఆయన అంత క్లియర్ ఉంటుంది, అంత క్లియర్ విజన్ ఉంటుందండి. అంటే నేను ఎక్స్ప్రెస్ చేయలేను ధర్మేంద్ర గురించి. ఆ కైండ్ ఆఫ్ వర్క్ తను చేశాడు పరదాకి. ఒక సినిమాకి రైటర్ డైరెక్టర్ తర్వాత సినిమాని అంత బెస్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఒక ఎడిటర్ అండి. And we were very lucky to have Dharmendra Garu. He was like different and he's just one of a kind. He's the best. There were some scenes which had to be cut off because editor Dharmendra Garu is doing his job so well. There were some frames that I did not want to be removed from the scene because they were so beautiful. I saw the frames while shooting, and some were Mridul is the goat. I think she's done a brilliant job, and I wish she gets to do a lot more Telugu films. Parda is releasing on August 22nd in theaters all over.